ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు సమస్య పరిష్కారం కోసం వినూత్న నిరసన చేపట్టారు. కొంతకాలంగా గుడిసెల్లో ఉంటున్న కొమరంభీం కాలనీలో సదుపాయాలు కల్పించాలని వారు పలుమార్లు నిరసన తెలిపారు. అయినా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారు రాష్ట్రపతి, ప్రధాని, సీఎం, హైకోర్టు జడ్జితో పాటు పలువురికి ఉత్తరాలు రాశారు. కొమరంభీం కాలనీ నుంచి ర్యాలీ చేసిన ఆదివాసీలు పోస్టాఫీసులో ఉత్తరాలు పోస్ట్ చేశారు. పోస్టల్ కార్యాలయాలకు పాదయాత్రగా వచ్చి కొమరంభీం కాలనీలో నివాసిస్తున్నటువంటి అడవి బిడ్డల ఆవాసాలకు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మానవతా దృక్పథంతో స్పందించి భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు, ఎస్టీ చైర్పర్సన్స్ అనంత్ సింగ్ ఆర్య గారు, అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే గారు, రాష్ట్ర గవర్నరు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా ఆరుగురికి మేము కూడా ఈరోజు ఆదివాసీలందరూ కూడా మాకు మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడ వరకు పాదయాత్రగా వచ్చి ప్రధాన కార్యాలయం పోస్టల్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశంతో తిరుమలలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. టీటీడీ ఉద్యోగులై ఉండి హిందూ మతేతర సాంప్రదాయాలు పాటిస్తున్న 18 మందిని అధికారులు గుర్తించారు. టీటీడీలో ఉద్యోగం పొందేందుకు వారు హిందూ మత సాంప్రదాయం అనుసరిస్తామని ప్రమాణం చేశారు. ఉద్యోగం వచ్చాక అన్యమతాన్ని అనుసరించడం ద్వారా భక్తుల మనోభావాలు, టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తుందని చెప్పారు. ఆ ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు, హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని చైర్మన్ ఆదేశించారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ ఇవ్వాలని టీటీడీ ఇటీవల తీర్మానం చేసింది.